నమస్తే డి న్యూస్ కు స్వాగతం నేను మీ కిరణ్మయ్ ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించి తలసరి ఆదాయం పెంచే కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయంలో రెండో రోజు కలెక్టర్ల సదస్సు పీడీసీసీ బ్యాంక్ చైర్పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామెపల్లి సీతారామయ్యను అవుట్ స్టాండింగ్ బిజినెస్ ఎంటర్ప్రైన్యూర్ అవార్డుతో సత్కరించిన జేసీఐ ముగిసిన జేసీఐ వారోత్సవాలు ఒంగోలు రైల్వే స్టేషన్లో పూరి ఎక్స్ప్రెస్లో పోలీసుల తనిఖీలు గంజాయి నగదు స్వాధీనం ఇరువురు అరెస్ట్ సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించి తలసరి ఆదాయం పెంచే కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. వెలగపూడి సచివాలయంలో నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి వివిధ సంక్షేమ శాఖల పథకాల అమలు తీరు, ప్రజల జీవన ప్రమాణాల మెరుగు తదితర అంశాలపై సమీక్షించారు. కలెక్టర్ల సదస్సు కార్యక్రమాన్ని అన్ని జిల్లాల కలెక్టరేట్లో నుండి ఆయా శాఖల అధికారులు వర్చువల్ విధానంలో వీక్షించారు. జిల్లా నుండి జిల్లా సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ, డిపిఓ వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. గత 30 సంవత్సరాల కిందట ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాల వల్ల ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా వృద్ధి చెందాయని సీఎం వివరించారు. పేదరిక నిర్మూలన కోసం చేపట్టిన P4 కార్యక్రమాన్ని వాలంటరీ విధానం నిర్వహించి CSR ఫండ్స్ ద్వారా అట్టడుగులో ఉన్న పేద వర్గాల జీవన ప్రమాణాలు పెంచాలన్నారు. అసమానతలు తగ్గించేది చేయండి. ఇక్కడ ఫైనాన్స్ వాళ్ళని కోరేదంటే ప్లానింగ్ కూడా రాబోయే రోజుల్లో ఈ ఇంటర్వెన్షన్స్ వల్ల పర్ క్యాపిటల్ ఇన్కమ్ వివిధ వర్గాలు వివిధ ప్రాంతాలు డ్రైవర్ రేట్లు ఎంత పెరిగిందో మీరు చెప్పే పరిస్థితి రావాలి కంపేర్ టు అదర్ ఏరియాస్. ఈరోజు మనం అన్నీ కూడా జనరల్గా డెవలప్మెంట్ చేస్తున్నాం, ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాం. అదే సమయంలో కొన్ని వర్గాలకు కానీ కొంతమంది వీక్గా ఉండే వ్యక్తులకి అడిషనల్గా హ్యాండ్ హోల్డింగ్ ఇస్తున్నాం. చేసిన తర్వాత ఎంతవరకు ఇంపాక్ట్ వచ్చింది? డాక్టరా సంఘాల వల్ల, మెప్మా సంఘాల వల్ల, P4 వల్ల, మనం ఇచ్చే వెల్ఫేర్ వల్ల, స్పెషల్ ఎఫర్ట్స్ వల్ల ఎంతవరకు వచ్చేదో నేను మెజర్ చేసే పరిస్థితి రావాలి. అంటే రెండు కోరిలేట్ చేసి టైం టు టైం మనం చేయగలిగితే అది మినిమం ఉంటుంది. కలెక్టర్స్ కూడా ఆ డైరెక్షన్ తీసుకోవాలి. ఏదో మేము కలెక్టర్స్ కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, మార్నింగ్ కూడా నేను చాలా మంది చెప్పాను. ఈరోజు నేను యంగ్స్టర్స్ లో చాలా హైలీ క్వాలిఫైడ్ MBAలు, IITలు, IIMలు, ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ నుంచి చూడాలి. నౌ యూ హ్యావ్ టు యూజ్ యువర్ టాలెంట్ ఫర్ క్రియేటివ్ పర్పస్ ఇన్నోవేషన్స్. హౌ టు రీచ్ అవర్ గోల్, దట్ ఈస్ ఇంపార్టెంట్. నేను ఒక విజన్ ఇచ్చాను. కొన్ని చరిత్ర 30 ఏళ్ల ముందు స్టార్ట్ చేసింది ఈరోజు చూసినప్పుడు 40,000 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఉన్నాయంటే. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఒంగోలు బ్రాంచ్ ఆధ్వర్యంలో గోల్డెన్ జూబ్లీ వారోత్సవాలు కాపు కళ్యాణ మండపంలో ఘనంగా ముగిశాయి. ఈ నెల 9 నుండి 15వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించి దేశవ్యాప్తంగా ఒంగోలు బ్రాంచ్ ప్రత్యేక గుర్తింపు పొందింది. వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికి జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అవార్డులతో సత్కరించారు. శ్రీ వెంకటరమణ నర్సింగ్ హోమ్ ద్వారా వందలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన పీడీసీసీ బ్యాంక్ చైర్పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామెపల్లి సీతారామయ్యను అవుట్ స్టాండింగ్ బిజినెస్ ఎంటర్ప్రైన్యూర్ అవార్డుతో సత్కరించారు. జేసీఐ పూర్వ చైర్మన్ సూర్య ఏడుకొండలను కమలపత్ర అవార్డుతో, క్వాంటమ్ టెక్నాలజీస్ లీడ్కు చెందిన అంజనీ ప్రియదర్శినిని ఓవైపీ అవార్డు, శ్రీరాధా రమణి సూపర్ కిడ్ అవార్డుతో సత్కరించారు. యువత అభ్యున్నతి కోసం జేసీఐ ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందని డాక్టర్ కామెపల్లి సీతారామయ్య కొనియాడారు. యువతలో నాయకత్వ లక్షణాలు పెంపొందించి వారు తమ కాళ్లపై తాము నిలబడటమే కాకుండా 10 మందికి ఉపాధి కల్పించే విధంగా ప్రోత్సహిస్తుందన్నారు. తన జీవితంలో మొదటిసారిగా అవార్డు అందుకున్నానని డాక్టర్ సీతారామయ్య కృతజ్ఞతలు తెలిపారు. యువత కోసం జేసీఐ ఆవిర్భవించిందని, వారి అభ్యున్నతికి ఎంతగానో పాటుపడుతుందని ఓడా చైర్మన్ షేక్ రియాజ్ అభినందించారు. వేడుకల్లో సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ, శ్రీ సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ రమణారెడ్డి, శ్రీ ప్రతిభా విద్యా సంస్థల డైరెక్టర్ నల్లూరి జయప్రకాష్, కేకే కంప్యూటర్స్ డైరెక్టర్ రవీంద్ర, జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ కుమార్, జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ పూర్వ ప్రెసిడెంట్ ఎన్ రామకృష్ణ, పూర్వ వైస్ ప్రెసిడెంట్ హర్షవర్ధన్ రెడ్డి, ఒంగోలు బ్రాంచ్ ప్రెసిడెంట్ సుబ్బారావు, చైర్మన్ శ్రీరాములు రెడ్డి, స్వర్ణోత్సవాల వారోత్సవ కమిటీ చైర్మన్ శివకోటి రెడ్డి, కో కన్వీనర్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు నిర్వహించిన
ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. చిన్నారి పిట్ట కొంచెం కూత ఘన గురువర్ధినిల గారాల పట్టి రాధారమణి ఈ సెంటర్ గోశాల నుండి ప్రారంభమై సివిఎన్ రీడింగ్ రూమ్. థ్యాంక్ యూ నాన్న. వెరీ గుడ్ లియా, చక్కగా. జంక్ ఫుడ్ అంటే కుకరేస్, లేస్, జ్యూస్, థమ్స్ అప్స్. మేము రైతులం, మాకు గౌరవం ఇవ్వండి. మేము ఎంతో కష్టపడితే కానీ తిండి దొరకదు, అందుకని తిండిని వృధా చేయొద్దు. ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్. ఈరోజు మన ఈ ప్రోగ్రాంలో ఎస్టీమ్డ్ గెస్ట్గా వచ్చినటువంటి మన రియాజ్ కూడా చైర్మన్ గారికి, అట్లానే మన ఈ జేసీఐ సభ్యులు, చైర్మన్లు, ప్రెసిడెంట్లు, మిగతా సభ్యులందరికీ కూడా నా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. దిస్ ఇస్ మై ఫస్ట్ అవార్డ్ టేకింగ్ ఇన్ మై లైఫ్. రామకృష్ణ వచ్చి అడగగానే ఫస్ట్ నాకు భయం వేసింది, దేనికి ఏంది అని అడిగాను రామకృష్ణ. ఐ వెరీ మచ్ సారీ, అంటే ఎందుకంటే తెలుసుకుందాం అని అడిగాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యువత కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక ఆర్గనైజేషన్ సంస్థ. ఎందుకంటే యువత 18 ఏళ్ల నుంచి 40 సంవత్సరాల లోపు దీంట్లో అనేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా నాయకత్వ లక్షణాలు రూపొందించేటటువంటి సంస్థ. ఆర్గనైజేషన్లో మనం పనిచేస్తే ఒక గట్టి నాయకత్వ నాయకుడిగా మనం ఎదగడానికి అవకాశం ఉన్నటువంటి సంస్థ. ఎందుకంటే మేము కూడా జనసేన పార్టీలో ఒక ఆర్గనైజేషన్లో పనిచేసి ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తులు. భారతదేశం మొత్తం కూడా ఈరోజు జరుగుతున్నటువంటి వార్షికోత్సవాల్లో ఒంగోలు జేసీఐ నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం మొదటి స్థానంలో ఉండటం నిజంగా చాలా ఆనందించదగ్గ విషయం. పెండింగ్లో ఉన్న అన్ని రకాల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఏపీటీఎఫ్ ఒంగోలు తాలూకా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు ధర్నా చేశారు. పెండింగ్లో ఉన్న 4 డిఏలను వెంటనే విడుదల చేయాలని ఐఆర్ ప్రకటించి 12వ పీఆర్సీని నియమించాలని నినాదాలు చేశారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించుకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి శ్రీనివాసులు హెచ్చరించారు. 7 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు వారం రోజులుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కౌన్సిలర్ బషీరునిసా తెలిపారు. జిల్లా ఉపాధ్యక్షుడు శేషారావు, నాయకులు శేఖర్ రెడ్డి, వీరరాఘవులు, మస్తాన్, మధు, ఈశ్వరయ్య, మౌలాలి, అనిత తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్కి డిమాండ్లతోటి ఈరోజు తాలూకా స్థాయిలో ప్రదర్శన కార్యక్రమం ఉంది. గత ప్రభుత్వం చేసినటువంటి లోపాలను ఎత్తిచూపి ప్రస్తుత ప్రభుత్వం రావాల్సినటువంటి బకాయిలు రాకపోగా వారు చేయాల్సిన పనులు చాలా ఇబ్బందిగా పనులు మనకి ఉపాధ్యాయులను పెడుతూ ఉంది. బోధనేతర పనులకు ఎక్కువ ఉపయోగపెడుతూ రావాల్సినటువంటి ఇబ్బందులుగా ఎక్కువగా చేస్తుంది. మొట్టమొదటిగా మనం ప్రకటించాల్సిన 4 డిఏలు ఇంతవరకు ప్రకటించలేదు. ఐఆర్ కూడా 30% ప్రకటించామని ఆ రోజు మనకు చెప్పున్నారు, కానీ ఇంతవరకు ఐఆర్ను కూడా ప్రకటించలేదు. మెయిన్గా ఒక 7 డిమాండ్లతోటి మేము 7 డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాము. మెయిన్గా 4 డిఏలు
గత ప్రభుత్వం నుంచి పెండింగ్లోనే ఉన్నాయి. ఇప్పటి వరకు కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా ఆ డిఏలో ఊసేలేదు. సో ఆ డిఏల బకాయిలు వెంటనే రిలీజ్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా సిపిఎస్ రద్దు అన్నారు కానీ ఇప్పటి వరకు దాని గురించి ఎటువంటి పూర్తి స్థాయిలో కూడా ఎవరికి అవగాహన లేకుండా పోతుంది. సో వెంటనే సిపిఎస్ను రద్దు చేయాలి, అలాగే 2003 బ్యాచ్ వాళ్ళకి ఓపీఎస్ను అమలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా పిఆర్సీ కమిషన్ అయితే 12వ పిఆర్సీ కమిషన్ నియమిస్తామా అన్నారు కానీ ఇప్పటి వరకు నియమించలేదు. వెంటనే పిఆర్సీ కమిషన్ నియమించాలి. అదేవిధంగా ఐఆర్ను కూడా 30% ప్రకటించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. శిక్షణ పూర్తయి పోలీస్ డాగ్ స్క్వాడ్లో మొదటి ఆపరేషన్లోనే పోలీసు జాగిలం ర్యాక్సీ రైల్లో రవాణా చేస్తున్న గంజాయి నగదు గుర్తించి శభాష్ అనిపించుకుంది. ఒంగోలు రైల్వే స్టేషన్కు విశాఖపట్నం నుంచి తిరుపతి వెళుతున్న పూరి ఎక్స్ప్రెస్ రైల్లో జీఆర్పీ పోలీస్, రైల్వే పోలీస్, ఈగల్ టీం తనిఖీలు చేపట్టగా అందులో కేరళకు చెందిన వ్యక్తి నుంచి 5 కిలోల 350 గ్రాముల గంజాయి, 75,000 రూపాయల నగదు, వేరే బోగీలో ప్రయాణిస్తున్న ఒరిస్సాకు చెందిన మహిళ వద్ద నుంచి 8 కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని అదుపులోకి తీసుకోవడం జరిగిందని గుంతకల్లు రైల్వే నోడల్ అధికారి, నెల్లూరు రైల్వే డీఎస్పీ జి మురళీధర్ తెలిపారు. రైల్వే పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. విశాఖపట్నంలో గంజాయి కొనుగోలు చేసి కేరళకు తరలిస్తుండగా ఒంగోలు రైల్వే స్టేషన్లో పోలీస్ డాగ్ స్క్వాడ్తో చేపట్టిన తనిఖీల్లో గంజాయి నగదు లభ్యం కావడంతో అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు రైల్వే డీఎస్పీ మురళీధర్ తెలిపారు. అదేవిధంగా ఒరిస్సా నుండి తిరుపతికి గంజాయి సరఫరా చేస్తున్న మహిళ నుండి 8 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయి రవాణా, వినియోగం, అమ్మకాలను అంతం చేసే విధంగా ప్రతిరోజు రైళ్లలో తనిఖీలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఒంగోలు మండల మెజిస్ట్రేట్ సమక్షంలో పంచనామా నిర్వహించి ఫిర్యాదు స్వీకరించామని, నిందితులను కోర్టులో హాజరుపరుస్తున్నట్లు పేర్కొన్నారు. రైల్వే సీఐ మౌలా షరీఫ్, ఎస్ఐ మధుసూదన్ రావు సిబ్బందిని అభినందించారు. ఈ మొత్తం 17479 తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ని చెక్ చేయడం జరిగింది. దాంట్లో జనరల్ కంపార్ట్మెంట్లో ఒక వ్యక్తి వద్ద ఒక తెల్ల నలుపు రంగు బ్యాగ్ ఉండి పోలీసులు చూసి పారిపోతుండగా ఆ వ్యక్తిని పట్టుకొని విచారించగా అతని పేరు ముజీబుర్ రెహమాన్, సన్ ఆఫ్ అబ్దుల్లా, ఏజ్ 49 ఇయర్స్, కాన్నూర్, కేరళ స్టేట్. ఇతని వద్ద నుంచి ఒక ప్లాస్టిక్ ఇతని వద్ద నుంచి ఒక బ్యాగ్ సీజ్ చేసి దాంట్లో సుమారు 9 ప్యాకెట్లు 10 కిలోల 350 గ్రాములతో పాటు అతని దగ్గర సుమారు 75,000 రూపాయల క్యాష్ ఇన్ని సీజ్ చేయడం జరిగింది. దీన్ని జీఆర్పీ, ఆర్పిఎఫ్, ఈగల్ టీం, లోకల్ పోలీసు వాళ్ళ సహాయకరంతో ఈయన్ని అరెస్ట్ చేసి చేయడం జరిగింది. దీంట్లో క్రైమ్ నెంబర్ 102/2025 అండర్ సెక్షన్ 8 క్లాస్ సి 220B క్లాస్ 2 క్లాస్ బి ఆఫ్ ఎన్డీపీఎస్ యాక్ట్గా ఒంగోలు ఆర్పిఎస్ నందు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా తనిఖీల్లో భాగంగానే నిన్న అదే 17479 తిరుపతి పూరి ఎక్స్ప్రెస్లో ఇంకో కంపార్ట్మెంట్ చెక్ చేస్తుండగా ఇదే పార్టీస్ 2 పార్టీస్ అయినాయి. ఇది చెక్ చేస్తుండగా దీంట్లో వెనకల అదే కంపార్ట్మెంట్లో ఒక లేడీ అనుమానాస్పదంగా ఉంది. ఆమె దగ్గర ఉన్న బ్యాగ్ని చెక్ చేయగా ఆమె దాంట్లో రేణుబల బెహరా, వైఫ్ ఆఫ్ బెహరా, ఈమె ఏజ్ అబౌట్ 45 ఇయర్స్, తంగి, కురుడా, ఒరిస్సా. ఈమె దగ్గర నుంచి సుమారు 8 కిలోల గంజాయి, ఇతని వద్ద ఉండే ముజీబుర్ రెహమాన్ దగ్గర ఉండే గంజాయి ప్లస్ ఇతని దగ్గర ఉండే గంజాయి మొత్తం 13 కిలోల 500 గ్రాములుగా గుర్తించడం అయింది. వీళ్ళ దగ్గర ఉండే 2 సెల్ ఫోన్స్ని, వీళ్ళ దగ్గర ఉండే క్యాష్ని స్వాధీనం చేసుకోవడం అయింది. ఈ సదరి ముజీబుర్ రెహమాన్ కేరళకు సంబంధించిన వాడు. ఇతను రాయగఢలోకి వెళ్ళి ఒక రైల్వే స్టేషన్లో ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి గంజాయి కొనుక్కోవడము, అక్కడి నుంచి కేరళకి సప్లై చేయడంగా ఇతని విచారణలో తేలింది. అక్కడి నుంచి తిరుపతి కానీ చెన్నై కానీ, తిరుపతిలో వర్క్ చేసుకుంటుంది, తిరుపతి కానీ చెన్నై కానీ ఈ గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్స్గా చేసి సప్లై చేయడం జరుగుతుంది. అవి ఎన్డీపీఎస్ యాక్ట్ ఒంగోలు రైల్వే పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ ఇద్దరిని అరెస్ట్ చేసి వీళ్ళని విచారించి ఈరోజు ఇద్దరిని రిమాండ్ పంపించడం. ఈ తహసీల్దార్ ఒంగోలు ఈ గంజాయి అక్రమ నివారణ కేసులో భాగంగా తహసీల్దార్ గారి సమక్షంలో ఈ మొత్తం 13 కిలోల 500 గ్రాములని స్వాధీనం చేసుకోవడం జరిగింది. స్కూల్ గేమ్ ఫెడరేషన్, పీఈటీ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఒంగోలు డిఆర్ఆర్ఎం హై స్కూల్లో నిర్వహించిన పోటీల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా అండర్
14-17 విభాగాలకు చెందిన బాలబాలికల జట్టును ఎంపిక చేశారు. 257 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనడం జరిగిందని స్కూల్ గేమ్ ఫెడరేషన్ మహిళా సెక్రటరీ శిరీషా కుమారి తెలిపారు. ఒక్కో జట్టుకు 18 మంది క్రీడాకారులను ఎంపిక చేయడం జరిగిందని, ఎంపికైన క్రీడాకారులందరూ కర్నూలులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా తరపు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారన్నారు. ఈ పీఈటీ షయాజ్ తదితరులు పాల్గొన్నారు. డిఆర్ఎం మున్సిపల్ హై స్కూల్లో అండర్-17, 14 బాయ్స్ అండ్ గర్ల్స్ టోర్నమెంట్ సెలక్షన్స్ నిర్వహించడం జరిగింది. ఈ సెలక్షన్లో 200 మంది స్టూడెంట్స్ పాల్గొన్నారు. ఇందులో 118 మంది గర్ల్స్ పార్టిసిపేట్ చేశారు. సో వాళ్ళందరినీ టీంకి 18 మందిని సెలెక్ట్ చేశాము. రేపు జరగబోయే స్టేట్ మీట్కి వీళ్ళందరినీ పంపిస్తాము. బాయ్స్ అండ్ గర్ల్స్ కేటగిరీ, అండర్-17 బాయ్స్ అండ్ గర్ల్స్ కేటగిరీలో నిర్వహించడం జరిగింది. ఈ 4 అంశాల్లో మొత్తం 257 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. అందులో గర్ల్స్ 118 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. మొత్తం వీళ్ళందరూ కూడా ప్రకాశం జిల్లాలోని వేద పాఠశాలల నుంచి, ఉమ్మడి ప్రకాశం జిల్లా సంబంధించిన వేద పాఠశాలల నుంచి రావడం జరిగింది. ప్రతి టీం కూడా 18 మంది క్రీడాకారులను ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ ఎన్నుకున్న క్రీడాకారులు మన జిల్లా తరఫున కర్నూలులో నిర్వహించే రాష్ట్ర స్థాయి క్రీడల్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇవన్నీ కూడా డిఓ గారి ఆధ్వర్యంలో అందరూ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. టంగుటూరులో రావూరి మల్లికార్జునరావు నిర్వహిస్తున్న డైరీ ఫామ్లో సాహీవాల్ జాతికి చెందిన ఆవు 4వ కాన్పులో 2 దూడలకు జన్మనిచ్చింది. డైరీలో వివిధ జాతులకు చెందిన 50కి పైగా ఆవులున్నాయని, తమ డైరీలో మొదటిసారిగా ఒక కాన్పులో 2 దూడలు జన్మించడం అరుదైన విషయమని యజమాని మల్లికార్జునరావు తెలిపారు. అద్దంకి మండలంలో రైతులకు యూరియా కొరత అనేది ఎక్కడా లేదని వ్యవసాయాధికారి వెంకటకృష్ణ తెలిపారు. మండలానికి 15 మెట్రిక్ టన్నుల చొప్పున రైతు సేవా కేంద్రాలకు తరలించారని, యూరియా అవసరమైన రైతులు ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాలని కోరారు. యూరియా కొరతపై అపోహలు వద్దని, రైతుల అవసరం మేరకు ఎంతైనా తెప్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పుడు మనం ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించి ఇప్పటివరకు మనకి 9,000 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు మనకి ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు 1,100 మెట్రిక్ టన్నులు యూరియా సరఫరా చేయడం జరిగింది. ఇప్పుడు పీక్ సీజన్ కాబట్టి మనకి ప్రస్తుతం అన్ని రైతు సేవా కేంద్రాల్లో కూడా మనం యూరియా అందుబాటులో ఉంచాము. ఇప్పుడు ఈ గత శనివారం ఆదివారంలో మనకు 152 మెట్రిక్ టన్నులు ధర్మవరం 290 బస్తాలు, అలానే శంకవరపాడు 270 బస్తాలు, అలానే మనకి కలువకూరులు 270 బస్తాలు, సింగనకొండపాలెం 250 బస్తాలు, చిన్నకొత్తపల్లి 440 బస్తాలు, అలానే వెంపరాల ఉప్పలపాడు 400 బస్తాలు, అలానే కొటికలపూడి 270 బస్తాలు, మోదేపల్లి 270 బస్తాలు, అలానే దేవకొండ పిఎస్సిఎస్కి 270 బస్తాలు, అలానే పిఎస్సిఎస్ మణికేశ్వరం 270 బస్తాలు, పిఎస్సిఎస్ నాగులపాడు 270 బస్తాలు సరఫరా చేయడం జరిగింది. స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అండర్-14-17 బాలబాలికలకు అద్దంకి మండల స్థాయిలో క్రీడా పోటీలు ఈ నెల 16-17 తేదీల్లో జరుగుతాయని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల హెచ్ఎం డోలా సువర్ణ పద్మావతి తెలిపారు. కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బ్యాడ్మింటన్, హై జంప్, లాంగ్ జంప్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. విజేతలు నియోజకవర్గ స్థాయిలో జరిగే క్రీడా పోటీలలో పాల్గొంటారని తెలిపారు. స్థాయి ఆటల పోటీలన్నీ 13 స్కూల్స్ ఉన్నాయి మన మండలానికి సంబంధించి, హై స్కూల్స్ అన్నీ కూడా. వీళ్ళందరికీ కూడా రేపు మన పాఠశాలలో ఉన్నతాధికారుల ఆదేశానుసారము క్రీడా పోటీలు నిర్వహించబడుతున్నాయి. ఈ క్రీడా పోటీల్లో ఏంటంటే వాలీబాలు, కబడ్డీ, ఖోఖో, తర్వాత బ్యాడ్మింటన్, యోగా, అథ్లెటిక్స్, హై జంపు, లాంగ్ జంపు, అండర్-14 ఇవన్నీ కూడా రేపు మన పాఠశాలలో నిర్వహించబడుతున్నారు. దీనికి మన డిప్యూటీ డిఓ గారు గంగాధర్ గారిని,
మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ కేవీ శ్రీనివాసరావు గారిని ముఖ్య అతిథులుగా ఆహ్వానం కూడా పలుకుతున్నాం. ఇందులో మన వచ్చేటువంటి పీడీలందరికీ విద్యార్థులందరికీ కూడా మేము ఆహ్వానాన్ని పలుకుతున్నాం. పశువులో వచ్చే గాలుకుంటు వ్యాధి నివారణ కోసం అక్టోబర్ 15వ తేదీ వరకు అద్దంకి అర్బన్ రూరల్ కొరిసపాడు మండలంలో టీకాలు వేస్తున్నారని పశుసంవర్ధన శాఖ ఏడీ డాక్టర్ బ్రహ్మయ్య తెలిపారు. నాగులపాడు గ్రామంలో గాలికుంట వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించి సుమారు 120 పశువులకు టీకాలు వేశారు. 2 మండలాల్లో సుమారు 31,000 పశువులకు విడతల వారీగా నెల రోజుల పాటు గాలికుంట టీకాలు వేయనున్నట్లు చెప్పారు. చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే 15/9/2025 నుంచి 15/10/2025 వరకు అనగా నెల రోజుల పాటు ఈ గాలికుంట నివారణ టీకాల కార్యక్రమం మన ఏవిహెచ్ పరిధిలో జరుగుతుంది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త కృషితోటి జరుగుతున్న ఈ కార్యక్రమం పశుసంవర్ధక శాఖ వారి డైరెక్షన్తో ప్రతి మండలంలో, ప్రతి విలేజ్లో, ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇది నెల రోజుల షెడ్యూలు. ఈ షెడ్యూల్లో దాదాపు మన 2 మండలాలు కలిసి దాదాపుగా 31,000 పశువులు ఉన్నాయి. ఈ పశువుల మంత్కి దశల వారీగా అంటే రోజువారీగా కార్యక్రమం టీమ్స్ వేసి ప్రతిరోజు ఏఆర్ఎస్టీలో ఆర్ఎస్టీలో ఉన్నటువంటి ఏహెచ్ఏలు సహాయకంతో అందరూ పశు గాలికుంట టీకాలు వేయించుకునేదానికి కార్యక్రమం నిర్ణయించబడింది. అందులో భాగంగా ఈరోజు నాగులపాడు వెళ్ళటం జరిగింది. అద్దంకి మండలంలో సచివాలయం ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పాత రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారని తహసీల్దార్ చరణ్ తెలిపారు. రేషన్ కార్డుల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి స్మార్ట్ కార్డులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. మండలానికి 25,750 స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చాయన్నారు. మీరు కొత్త రేషన్ కార్డుల కోసం పెట్టుకున్న అన్ని రేషన్ కార్డులు కూడా ఆమోదం పొంది మండల కేంద్రానికి చేరుకున్నాయి. మన అద్దంకి మండల పరిధిలో 25,550 కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు చేరుకున్నాయి. వీటిలో పాత కార్డుల స్థానంలో స్మార్ట్ రేషన్ కార్డులు మరియు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చినాయి. వీటిని నేటి నుండి సచివాలయ సిబ్బంది ద్వారా అర్బన్ మరియు రూరల్ ప్రాంతాల్లో అన్ని ఏరియాల్లో కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. కావున ప్రజలందరూ కూడా మీ ఇళ్ళకి వచ్చినప్పుడు మీ రేషన్ కార్డులు పొందవలసిందిగా తెలియజేస్తారు. పెండింగ్లో ఉన్న 4 డిఏలు మంజూరు చేయాలని 2 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నా సమాధానం లేదని పలువురు ఉపాధ్యాయ సంఘ నాయకుడు మాల్యాద్రి నాగరాజు అన్నారు. 2013 పీఆర్సీ అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని, సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తదుపరి తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. APTF जिंदाबाद, APTF जिंदाबाद, APTF जिंदाबाद. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అద్దంకి తాలూకా కేంద్రంలో ఉండేటువంటి APTF మండల శాఖ ఈ యొక్క మండల శాఖల అందరూ కలుసుకొని ఈ యొక్క తాలూకా నిరసన కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి స్థానిక APTF అధ్యక్షులకు, అలాగే ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి APTF రాష్ట్ర కౌన్సిలర్లకు, జిల్లా కౌన్సిలర్కు, మండల కమిటీకి నా యొక్క ఉద్యమాభినందనలు ఉపాధ్యాయ వర్గము, ఉపాధ్యాయులు ఉండేటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, అలాగే ఉపాధ్యాయ ఫెడరేషన్ సంబంధించినటువంటి కార్యక్రమాలకు డెమోక్రటిక్ ఫెడరేషన్ అయినటువంటి కొన్ని కమ్యూనిస్ట్ భావాలు కలిగినటువంటి కొన్ని పార్టీలు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాలు నెత్తి నోరు కట్టుకుంటున్నా కూడా ఈ ప్రభుత్వానికి కానీ ఈ యొక్క ముఖ్యమంత్రికి కానీ, అలాగే మన ఉన్నటువంటి మంచి ప్రభుత్వం ఉన్నటువంటి పరిపాలన చేస్తున్నటువంటి మన కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారికి మనకు న్యాయబద్ధంగా రావాల్సిన డిఏలను అడుగుతుంటే వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టే ఉన్నారు. అదేవిధంగా పీఆర్సీ చైర్మన్ని ప్రకటిస్తానని చెప్పారు. ఇంతవరకు వాళ్ళు ఆ ఊసు కూడా ఎత్తడం లేదు. అంతేకాకుండా మనకి చాలా బకాయిలు ఉన్నాయి. ZPPF లోన్స్ అని, APGLI మనము పెట్టుకుంటూ ఉంటే అది మన అవసరాలు తీరాక ఎప్పుడో వస్తూ ఉన్నాయి. మరి వాటన్నిటినీ తక్షణమే అమలు చేయాలని, వెంటనే మా యొక్క డిమాండ్లని వెంటనే తీర్చాలనే ఉద్దేశంతో మన ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ మనకు పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగానే మనము ఇక్కడికి చేరుకున్నాం. కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు ఇదే కార్యక్రమం కానీ రేపు మన జిల్లాల్లో కూడా జరిగే కార్యక్రమాలన్నింటిలో కూడా అందరూ వచ్చి ఆ యొక్క
మన నిరసన కార్యక్రమాన్ని బాగా విజయవంతం చేయవలసిందిగా కోరుతూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని 17 ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణకు అప్పచెప్పడానికి చేస్తున్న ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు జై భీమ్రావ్ భారత్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దోవా రమేష్ రాంజీ, బాపట్ల జిల్లా అధ్యక్షులు డాక్టర్ పర్రె కోటయ్య, అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జి పులిపాటి హేబేలు ఆరోపించారు. ఈ నెల 18వ తేదీ విజయవాడలో ఇదే అంశంపై మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ, బీజేపీ, జనసేనల కూటమి ప్రభుత్వం వ్యతిరేక విధానాలని అవలంబిస్తూ ఉంది. జై భీమ్రావ్ భారత్ పార్టీ తరఫున మా అధినేత జడా శ్రావణ్ కుమార్ గారు కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 18వ తారీఖున అనగా గురువారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విజయవాడ ధర్నా చౌక్లో మహాధర్నాకు పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి, ముఖ్యంగా వైద్య విద్యను పేదలకు దూరం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించేటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఈ ధర్నాలో పాల్గొని మహాధర్నా కార్యక్రమం జయప్రదం చేయాలని జై భీమ్రావ్ భారత్ పార్టీ తరఫున పేరున మేము విజ్ఞప్తి చేస్తూ అందరూ కూడా తరలికి జయప్రదం చేయాలని చెప్పి కోరుతాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించి తలసరి ఆదాయం పెంచే కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు. సచివాలయంలో 2వ రోజు కలెక్టర్ల సదస్సు. పీడీసీసీ బ్యాంక్ చైర్పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామెపల్లి సీతారామయ్యను అవుట్ స్టాండింగ్ బిజినెస్ ఎంటర్ప్రైన్యూర్ అవార్డుతో సత్కరించిన జేసీఐ. ముగిసిన జేసీఐ వారోత్సవాలు. ఒంగోలు రైల్వే స్టేషన్లో పూరి ఎక్స్ప్రెస్లో పోలీసుల తనిఖీలు. గంజాయి, నగదు స్వాధీనం. 2 అరెస్ట్. డి న్యూస్లో నేటి మాట. బాధ్యతలు అంటూ ప్రత్యేకించి ఎవరూ అప్పగించరు. పరిస్థితులను బట్టి మనమే స్వీకరించాలి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.